హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రానటువంటి 3 రోజుల్లో బంగాళాఖాతంలో, ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. జూలై 13 నుంచి మనకి దాదాపుగా 19వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో. అల్పపీడన ద్రోణి ప్రభావం ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా కరీంనగర్, వరంగల్ మీద అత్యధికంగా ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రేపు కూడా ఉష్ణోగ్రతలు పెరిగి ఆ తర్వాత భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే అక్కడక్కడ మాత్రం తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి. జూలై 13 నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. చిత్తూరు, తిరుపతి మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దక్షిణ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో రానున్నటువంటి వారం రోజుల పాటు పొడి వాతావరణం, ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.